సో మనకి ఏబిపిఎస్సి కావచ్చు, సో ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి ఆర్ యూపీఎస్సి. సో ఈ ఎగ్జామ్స్లో మనకి ప్రిలిమ్స్ పరంగా చూసుకున్నప్పుడు లేదా గ్రూప్ 2లో ఆబ్జెక్టివ్ ఉంటాయి కదా. సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ చూసుకున్నప్పుడు సో వాటిలో ఆప్షన్స్ ఉంటాయి కదా, మనకి ఏబిసిడి ఆప్షన్స్ అనేవి ఇస్తుంటారు కదా. సో వీటిల్లో క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ప్రిలిమ్స్ అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్, సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ చూసుకున్నప్పుడు సో క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో క్వశ్చన్స్ అనేవి 100 ఉంటాయి లేదా 150 ఉంటాయి. ఇవి కామన్గా అందరూ తెలిసిందే. సో ఈ వీడియోలో నేను ఈ 150లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, కొన్ని టైప్స్. ఇవి చాలామంది కూడా మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటారు. సో యాస్పిరెంట్స్ చాలామంది కూడా ఇట్లాంటి క్వశ్చన్స్లో ఎక్కువ మిస్టేక్ చేస్తుంటారు. అవి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి మీకు తెలిసే ఉంటాయి, కానీ ఎక్కువ మంది అబ్జర్వ్ చేయరనమాట. సో అబ్జర్వ్ చేయకుండా స్పీడ్లో వెళ్ళేటప్పుడు పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఎక్కువ తప్పు పెడుతుంటారు. సో ఇది చాలా మందిలో ఉంటుంది. సో యావరేజ్గా తీసుకున్నాను, కొంతమందిని అడిగాను కూడా. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. సో అవి ఇప్పుడు చూద్దాం ఏ క్వశ్చన్స్ ఏముంటాయి, మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను, కానీ ఒక ఎక్స్పర్ట్లా కాకుండా సో మీకు అర్థమయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏమున్నాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మొత్తం వచ్చేసి 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో క్వశ్చన్స్లో 6 టైప్స్ క్వశ్చన్స్ మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో చాలా నీట్గా క్లియర్గా చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. సో అలాగే క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు సో మన ఛానల్లో పర్సనల్ గైడెన్స్ ఉంది. సో పర్సనల్ గైడెన్స్ ఉంది, ఎవరైనా చేయాలనుకుంటే సో మనకి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కదా, సో బిగినర్స్ ఉంటారు కదా. సో బిగినర్స్ చాలా బాగుంటుంది. సో చాలా మంది ఉన్నారు మన పర్సనల్ గైడెన్స్లో 100 మెంబర్స్ ఆస్పిరెంట్స్ అనేది జాయిన్ అయి ఉన్నారు. సో వాళ్ళకి స్ట్రాటజీస్ కావచ్చు, నేను 2 టైమ్స్ కాల్ చేస్తాను వీక్కి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో చూడండి, మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. వాట్సాప్ ద్వారా మీరు మన టీమ్ని కాంటాక్ట్ అయ్యి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నవారు, గ్రూప్ 2 వాళ్ళు కూడా ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు చాలామంది గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళందరూ కూడా జాయిన్ అయి ఉన్నారన్నమాట, టీఎస్పీఎస్సీ, ఏబిపిఎస్సీ వాళ్ళు. సో మీకు కూడా పర్సనల్ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్, అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో గైడెన్స్ చాలా బాగుంటుంది. సో మన కంటెంట్ చూడండి, క్వాలిటీగా ఉంటుంది, కంటెంట్ అనేది చాలా బాగుంటుంది, గైడెన్స్ కూడా అలానే ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో హలో ఫ్రెండ్స్, నా పేరు శివన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. సో నీట్గా వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1 అనేది చూద్దాం. సో ప్రశ్న ఫస్ట్ టైం ఇచ్చారంటే సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ కరెక్ట్. సో వీటిలో కింది వాటిలో ఒకటి తప్పు అని ఇచ్చారు. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. చాలామంది మోస్ట్లీ ఆస్పిరెంట్స్ తప్పు పెట్టేది ఎక్కువగా తప్పు ఆన్సర్ పెడతారనమాట ఈ క్వశ్చన్స్లో. సో రాంగ్గా పెట్టే ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి ఈ టైప్ క్వశ్చన్ అనమాట. దీన్ని ఏమంటారంటే నెగిటివ్ క్వశ్చన్ అంటారు. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి నెగిటివ్ క్వశ్చన్ అంటారు అనమాట. సో నెగిటివ్ క్వశ్చన్. సో నెగిటివ్ క్వశ్చన్ ఎందుకంటే ఇక్కడ నాట్ ఇచ్చారనమాట. సో నాట్ ఇస్తారు. సో ఎగ్జామినేషన్లో మోస్ట్లీ నాట్ని హైలైట్ చేస్తారు, బోల్డ్గా పెడతారు, బ్లాక్ లెటర్లో పెడతారు. కొన్ని ఎగ్జామ్స్లో మెన్షన్ చేయరు. సో మోస్ట్లీ నాట్ అయితే బ్లాక్ లెటర్లోనే ఉంటుంది, అంటే బోల్డ్గా ఉంటుంది అనమాట. ఇలా కాకుండా ఇది కొంచెం బోల్డ్గా పెడతారు. సో నేను పెట్టలేదు, ఎందుకంటే మీకు అబ్జర్వ్ చేయడానికి ఉంటుందని చెప్పేసి ఇక్కడ నేను బోల్డ్గా పెట్టలేదు. సో దీన్ని నెగిటివ్ క్వశ్చన్స్ అంటారు. ఈ నెగిటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎక్కువ మంది తప్పు పెడుతుంటారు, ఆన్సర్ అనేవాళ్ళు రాంగ్గా పెడుతుంటారు. చూడండి ఇప్పుడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే ఈ క్రింది వాటిలో ఏది తప్పు అని అడిగారు. తెలుగులో అయితే మీకు నీట్గా తప్పు అని ఉంటుంది. సో ఇంగ్లీష్లో వెళ్ళేటప్పుడు ఫ్లోలో వెళ్ళిపోతారు. ఈ క్రింది వాటిలో ఏది తప్పు అని క్వశ్చన్ వచ్చేసి చాలా నీట్గా చదవాలి. సో థింక్ బిఫోరు అటెంప్టింగ్ ది ఆన్సర్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పోర్ట్స్ ఇచ్చారు, మనకి నౌకాశ్రయాలు ఉన్నాయి కదా, పోర్ట్స్ ఇచ్చి ఏ దేశానికి సంబంధించి ఇచ్చారు. సో గ్వాదార్ పోర్టు పాకిస్తాను, హమ్మన్ తోటా పోర్టు శ్రీలంక, స్విట్టే పోర్టు మయన్మారు, చాబహార్ పోర్టు ఇరాక్ అని ఇచ్చారు. సో ఈ కింది వాటిలో తప్పు ఏదని అడిగారు. ఇప్పుడు చూడండి, సో సైకాలజికల్గా అక్కడ యాస్పిరెంట్ ఎగ్జామినేషన్ వాళ్ళు కూర్చున్నప్పుడు సో స్పీడ్గా ఉంటారు అనమాట, మైండ్ చాలా స్పీడ్గా వర్క్ అవ్వాలి అక్కడ. సో టైం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ గ్వాదార్ పోర్ట్ చూడగానే చాలా మంది ఆన్సర్ పెట్టేస్తారు. టక్కన ఆన్సర్ గ్వాదార్ పోర్ట్ చూడగానే ఆన్సర్ పెట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నాట్ గమనించరు. సో ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట, నాట్ గమనించరు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని చదివేస్తారనమాట, నాట్ని గమనించరు. సో టక్కన ఇక్కడ గ్వాదార్ పోర్ట్ చూడగానే ఇది న్యూస్లో ఉంది గ్వాదార్ పోర్ట్ అనేది మనకి సో కరాచీ దగ్గర మనకు అరేబియా సముద్రం ఉంది కదా, అక్కడ వచ్చేసి దగ్గరగా ఉంటుంది ఇరాన్కి. సో గ్వాదార్ పోర్ట్ చైనా డెవలప్ చేస్తుంది కాబట్టి న్యూస్లో ఉంది, కాబట్టి న్యూస్లో ఎక్కువ చూసుంటారు, కాబట్టి న్యూస్లో హైలైట్ అయిన ఆప్షన్సే ఇస్తారు. ఎగ్జామినర్స్ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తారు. కాబట్టి గ్వాదార్ పోర్ట్ చూడగానే చాలా మంది సో మోస్ట్లీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 10% పీపుల్ అటెంప్ట్ చేస్తారు ఆన్సర్. సో 10% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ మోస్ట్లీ ఇలానే మిస్టేక్ చేస్తారు. సో నెక్స్ట్ అమ్మన్ తోట. సో అమ్మన్ తోట కూడా బాగా న్యూస్లో ఉంది. సో రీసెంట్గా మనకి అమ్మన్ తోట పోర్టును వచ్చేసి 99 ఇయర్స్ 99 సంవత్సరాలు చైనాకి లీజ్కి ఇచ్చిందనమాట శ్రీలంక. సో ఇది కూడా న్యూస్లో ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్గా అనిపిస్తుంది. స్విట్టే పోర్టు ఇండియా డెవలప్ చేసిందన్నమాట. ఇండియా మయన్మార్లో డెవలప్ చేసింది. ఇండియాలో వచ్చేసి మయన్మార్లో ఇండియా కన్స్ట్రక్షన్ చేసినటువంటి పోర్ట్ అనమాట సిట్వే పోర్ట్ అనేది మయన్మార్లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ చాబార్ పోర్ట్ అనేది మనకి ఇరాక్లో ఉందని అడిగాడు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గ్వాదార్ పోర్ట్ వచ్చేసి పాకిస్తాన్లో ఉంటుంది, చైనా డెవలప్ చేసింది. సో కరెక్టే. సో అమ్మన్ తోట పోర్ట్ వచ్చేసి శ్రీలంకలో ఉంటుంది, ఇది వచ్చేసి చైనాకి లీజ్ ఇచ్చింది, శ్రీలంకలో ఉంటుంది, ఓకే కరెక్ట్. సిట్వే పోర్ట్ వచ్చేసి మయన్మార్లో ఉంటుంది, కరెక్ట్. చాబార్ పోర్ట్ ఎక్కడ ఉందంటే ఇరాక్లో ఉంటుంది అనమాట, ఇది వచ్చేసి రాంగ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చాబార్ పోర్టు. అయితే చాబార్ పోర్ట్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాబార్ పోర్ట్ వచ్చేసి మనకి ఇరాన్లో ఉంటుంది. సో చాబార్ పోర్ట్ అనేది పర్షియన్ గల్ఫ్కి దగ్గరగా ఇరాన్లో ఉంటుంది. దీని వచ్చేసి ఇండియా డెవలప్ చేసింది. సో చాబార్ పోర్ట్ని డెవలప్ చేసింది వచ్చేసి ఇండియా. సో ఇండియా డెవలప్ చేసింది, ఇండియా కన్స్ట్రక్షన్ చేసినటువంటి
పోర్ట్ అనమాట. ఇది ఇరాన్లో ఉంటుంది, ఇరాక్ కాదు, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇరాన్లో ఉంటుంది. దీని ద్వారానే మనము గోధుమలు అవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్కి పంపిస్తాను అనమాట. పాకిస్తాన్ బ్లాక్ అవుట్ చేస్తుంది కాబట్టి రీసెంట్గా అయితే మనకి అవకాశం అనేది ఇచ్చింది పాకిస్తాన్, వాళ్ళ దేశం ద్వారా గూడ్స్ అనేది పంపించండి ఆఫ్ఘనిస్తాన్కి, వీటు గోధుమలవి. ఇంతకుముందు అయితే ఈ పోర్ట్ ద్వారా పంపించేది అనమాట. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఇది నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ తప్పు ఏది ఉందో చూసుకోవాలి. మీరు తప్పు చూసుకొని ఇది ఆన్సర్ అనమాట. సో కరెక్ట్ అన్నప్పుడు ఇవి కరెక్ట్ అవుతాయి, సో తప్పు అన్నప్పుడు ఇలా. సో అంటే దీంట్లో ఏంటంటే నెగిటివ్ క్వశ్చన్లో 3 ఆప్షన్స్ రాంగ్ ఉంటాయి, 3 ఆప్షన్స్ కరెక్ట్ ఉంటాయి, 1 రాంగ్ ఉంటుంది. రాంగ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. సో రిమైనింగ్ వాటిలో నాట్ లేకుండా డైరెక్ట్ క్వశ్చన్ అయితే సో 3 తప్పు ఉంటాయి, 1 రైట్ ఉంటుంది, అది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ 6 టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్ ఉంది, ఇంకో టైప్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది 1 టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఇస్తారో చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. సో ఇది కూడా నెగిటివ్ క్వశ్చనే, కాకపోతే ఎందుకు ఇది చూస్ చేస్తారంటే ఇక్కడ దగ్గరగా ఉంటాయి. సో మనకి పాలిటీ ఉంది కదా, ఇండియన్ పాలిటీ, లక్ష్మీకాంత్ బుక్ చదువుతుంటారు చాలామంది. సో మోస్ట్లీ నేను అందరికి కూడా మన మెంబర్స్ కూడా లక్ష్మీకాంత్ బుక్కే రెఫర్ చేస్తున్నాను, కానీ గ్రూప్ 2 ఎగ్జామ్లో కొంతమందికి మాత్రం వేరే బుక్ రెఫర్ చేస్తాను. సో అది మెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ఫీచర్ ఆఫ్ ది ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. సో మనకి పాలిటీలో యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి, అలాగే ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి. సో మనకి కొన్ని ఉంటాయి అనమాట యూనిటరీ ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, బైకామరల్ లెజిస్లేటివ్, ఇక్కడ వచ్చేసి నెగిటివ్ అనమాట. ఈ క్రింది వాటిలో ఏది ఫెడరల్ ఫీచర్ కాదు అని అడిగారు. ఇండియా యొక్క ఫెడరల్ ఫీచర్ కాదు అని కాన్స్టిట్యూషన్ ఉంది కదా మనకి, భారత రాజ్యాంగం, దాంట్లో ఫెడరల్ ఫీచర్ కాదని అడిగారు. ఇక్కడ చూసుకుంటే బైకామరల్ లెజిస్లేటివ్ ఇది కరెక్టే, ఇది ఫెడరల్ ఫీచరే. సో నెక్స్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కూడా మనకి ఫెడరల్ ఫీచర్, రిటర్న్ కాన్స్టిట్యూషన్ కూడా ఫెడరల్ ఫీచరే. ఇక్కడ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఇచ్చారు చూడండి, సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది యూనిటరీ ఫీచర్ అనమాట. సో సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది యూనిటరీ ఫీచర్. సో డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంది కదా, సో డివిజన్ ఆఫ్ పవర్స్ వెరీ ఇంపార్టెంట్. డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంది కదా, సో ఇది ఫెడరల్ ఫీచర్ అనమాట. డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది ఫెడరల్ ఫీచర్. సో సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది యూనిటరీ ఫీచర్. మనకి అమెరికాలో ఉంటుంది సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది, అమెరికాలో ఉంటుంది. అక్కడ పవర్స్ అనేది డివైడ్ చేసుకుంటారు. యూనియన్ పవర్ ఒకటి ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. సో స్టేట్ పవర్ ఉంటుంది, పవర్ అన్నానా, సో పవర్ సపరేట్ ఉంటుంది అనమాట. సో స్టేట్ దాంట్లో ఎక్కువగా యూనియన్ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో యూనియన్ దాంట్లో ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇంట్రెస్టబుల్ స్టేట్స్. సో అక్కడ యూనియన్ ఉంది కదా, సో అమెరికాలో మనకి యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్ని ఎటువంటి చేయలేదు అనమాట, ఏం చేయలేదు. కానీ ఇండియాలో యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ని చేంజ్ చేయగలదు, సో డివైడ్ చేయగలదు, 2 కలపగలదు, ఏదైనా చేయగలదు అనమాట. సో అందువల్ల వచ్చేసి ఇండియన్లో వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చేసి ఇంట్రెస్టబుల్ యూనియన్ ఆఫ్ డక్స్టబుల్ స్టేట్స్. అంటే సెంటర్ తలుచుకుంటే స్టేట్స్ని డివైడ్ చేయగలదు, కలపగలదు, సో ఆల్టర్ చేయగలదు, అన్ని పవర్ ఉంటుంది అనమాట. ఆర్టికల్ 1 నుంచి 3 వరకు ఉంటాయి అవి. సో అట్లా అనమాట. కాబట్టి ఇక్కడ మీరు ఆన్సర్ చూసుకుంటే నాట్ అడిగాడు, నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది రాంగ్ కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి యూనిటరీ ఫీచర్. సో రిమైనింగ్ అన్ని కూడా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీరు పాలిటీలో చూసుకోండి, యూనిటరీ ఫీచర్స్ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఎవ్రీ యూపీఎస్సీ కావచ్చు, ఏబిపిఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఎస్ఎస్సీ వాటిల్లో ఇట్లాంటి క్వశ్చన్ అయితే ఒకటి అడుగుతూ ఉంటారు. ఫెడరల్ ఫీచర్ కావచ్చు, అలాగే వచ్చేసి నెక్స్ట్ యూనిటరీ ఫీచర్స్. కాబట్టి నీట్గా చూసుకోండి ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా లాజికల్గా ఉంటాయి. ఎక్కువ యూపీఎస్సీలో అడుగుతుంటారు ఇట్లాంటి క్వశ్చన్స్, యూపీఎస్సీలో అడుగుతుంటారు. సో ఇక్కడ నేను సింపుల్గా తీసుకున్నాను, క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా తీసుకున్నాను, సింపుల్గా తీసుకున్నాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. సో ఇక్కడ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ది పీక్స్ ఆఫ్ ఇండియా. సో మనకి భారతదేశంలో ఉండే శిఖరాలను బట్టి వీటిలో ఏది కరెక్ట్ అని అడిగారు అనమాట. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో ఇట్లాంటి మనకి ఏబిపిఎస్సీ వీటిలో తక్కువ ఉంటాయి, టీఎస్పీఎస్సీలో కొంచెం ఎగ్జామ్ అనేది అడ్వాన్స్లో పెట్టాలనుకుంటే ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, దొడబెట్ట ఈజ్ లొకేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కేరళ, సో అనైముడి ఈజ్ లొకేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఏ కరెక్ట్ అన్నాడు. సో 1 ఓన్లీ, 2 ఓన్లీ, 1 అండ్ 2 ఓన్లీ, నేదర్ 1 నాట్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అది మిస్ చేశాను నేను యాక్చువల్గా. సో స్టేట్మెంట్ వచ్చేసి ఈ కింది వాటిలో ఏ కరెక్ట్ అని ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి, దొడబెట్ట ఈజ్ లొకేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కేరళ, అనైముడి ఈజ్ లొకేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇక్కడ జస్ట్ మీరు ఇంటర్సెక్ట్ చేసుకోవాలన్నమాట, పైది కిందికి, కిందిది పైకి. అంటే చూడండి, ఇక్కడ చూడండి మీకు అర్థమయ్యే విధంగా. సో దొడబెట్ట అనేది తమిళనాడులో ఉంటుంది, అనైముడి అనేది కేరళలో ఉంటుంది. సో ఇదొకటి డిఫరెన్సెస్ అనమాట. ఇప్పుడు చూస్తే మీరు, సో దొడబెట్ట మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, పశ్చిమ కనుమలు. సో పశ్చిమ కనుమలో ఫస్ట్ ఎత్తినటువంటి శిఖరం వచ్చేసి అనైముడి. సో సెకండ్ హైయెస్ట్ పీక్ వచ్చేసి దొడబెట్ట. సో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి వెస్టర్న్ ఘాట్స్లో పశ్చిమ కనుమలు ఎత్తినటువంటి శిఖరము అనైముడి, రెండో ఎత్తైన శిఖరం వచ్చేసి ఇది దొడబెట్ట. అనైముడి వచ్చేసి పశ్చిమ కనుమలో ఎత్తైనది, అలాగే అనైమలై హిల్స్ కూడా ఎత్తైనది అనమాట. ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను, అనైమలై హిల్స్ ఉన్నాయి కదా. సో అనైమలై హిల్స్లో కూడా ఎత్తైన శిఖరం వచ్చేసి ఇది అనైముడి. సౌత్ ఇండియాలో కూడా ఎత్తైన శిఖరం వచ్చేసి కూడా అనైముడి అనమాట.
సో ఇక్కడ అనైముడి అనేది కేరళలో ఉంటుంది, తమిళనాడులో ఉండదు. సో మనకి దొడబెట్ట ఉంది కదా, దొడబెట్ట వచ్చేసి నీలగిరి పర్వతాలు. సో మనకి నీలగిరి పర్వతాలు ఉన్నాయి కదా, సో నీలగిరి పర్వతాలు ఎత్తినటువంటి శిఖరం వచ్చేసి దొడబెట్ట అనమాట. దొడబెట్ట వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. సో దొడబెట్ట అనేది తమిళనాడు స్టేట్లో ఉంటుంది, అది కేరళలో ఉండదు. అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్స్ అనేవి మనకి జస్ట్ ఇంటర్సెక్ట్ చేశాడు, ఎలా చేశాడు. సో ఇది వచ్చేసి ఆన్సర్ తమిళనాడు, ఇది వచ్చేసి కేరళ అనమాట. ఇలా ఇంటర్సెక్ట్ చేశారు కాబట్టి 1 ఓన్లీ రాంగు, సో 2 ఓన్లీ రాంగు, సో బోత్ 1 and 2 కూడా రాంగ్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి నెయిదర్ 1 nor 2 అనమాట. సో ఇట్లాంటివి చాలా ఇస్తుంటాడు, మీరు చాలా ఉంటాయి ఇట్లాంటివి చూసుకోండి. సో హిస్టరీలో ఎక్కువ ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో జాగ్రఫీ పరంగా ఇట్లాంటి అడుగుతారు అనమాట స్టేట్మెంట్, అవి చూసుకోండి. సో నెక్స్ట్ 4th టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీలో చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు. యూపీఎస్సీ కావచ్చు, సో నెక్స్ట్ ఏబిపిఎస్సీ గ్రూప్ 1 ఉంది కదా, ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 1 ఉంటుంది. సో మీకు గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 1 ఉంటుంది కదా, సో గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 1 ఉంటుంది అనమాట. ఆ పేపర్లో అడుగుతుంటారు ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఎట్లా అంటే చూడండి, సో రేణుకా దిద్వానా లోక్తాక్ ఆర్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. సో రేణుకా దిద్వానా లోక్తాక్ అని రీసెంట్ న్యూస్లో చూశారు మీరు వార్తల్లో, అవి ఏంటివి అని అడిగారు. వాట్ ఆర్ ది, అవి ఏంటివి అని అడిగారు. వీటిలో మీకు ఏ ఒక్కటి తెలిసినా చాలు అనమాట. ఈ మూటిలో ఒక్కటి తెలిస్తే చాలు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి, హిందూ టెంపుల్స్, న్యూ స్పీసెస్ ఆఫ్ బర్డ్స్, లేక్స్, నేషనల్ పార్క్స్ అని ఇచ్చాడు. సో మీకు రేణుక అంటే తెలియలేదు, దిద్వానా అంటే తెలియదు, లోక్తాక్ అని తెలిసింది అనుకోండి. సో లోక్తాక్ అనేది లేక్ అని మీకు తెలిసింది అనుకోండి, ఈ రెండు కూడా ఆటోమేటిక్గా లేక్స్ అయిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెంపుల్ ఉందనుకోండి, టెంపుల్స్ ఇచ్చారు అనుకోండి ఇక్కడ, సో మహాబలిపురమో లేకుంటే కోనార్కో, ఇంకోటి మార్తాండ ఇచ్చారు. సో మీకు మార్తాండ ఏదైనా ఒకటి మీకు టెంపుల్ తెలిసింది అనుకోండి ఒకటి, సో మిగతా కూడా టెంపుల్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఇవి న్యూస్లోనే ఇస్తారు. సో ఎక్కువగా న్యూస్లో ఉంటాయి కదా, న్యూస్ స్పీసెస్ కావచ్చు, న్యూ డ్రగ్స్, సో అట్లాంటి అడుగుతుంటారు. ఇక్కడ మీకు లోక్తాక్ అనేది లేక్ తెలుసు, సో లోక్తాక్ అనేది లేక్ తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీ క్వశ్చన్, కాకపోతే ఈ ముటిలో ఒకటైతే ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. సో ఈ దిద్వానా ఉంది కదా, దిద్వానా మన 2021 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగాడు. సో 2021 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగాడు. దిద్వానా అనేది సాల్ట్ లేక్ అనమాట. సో రాజస్థాన్లో ఉంటుంది సాల్ట్ లేక్. సో లోక్తాక్ అనేది, సో చూడండి రేణుక అనేది మనకి హిమాచల్ ప్రదేశ్, సో ఇది వచ్చేసి దిద్వానా అనేది మనకి ఎక్కడ ఉంటుంది, రాజస్థాన్లో సాల్ట్ లేక్ అనమాట. సో లోక్తాక్ అనేది మణిపూర్లో ఉంటుంది, ఇండియా నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం మీద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేకు. సో రేణుక అనేది ఇండియాలో స్మాలెస్ట్ రామ్సార్ సైట్. మనకి రామ్సార్ సైట్స్ ఉంటాయి కదా, సో అందులో వచ్చేసి అతి చిన్న రామ్సార్ సైట్ వచ్చేసి స్మాలెస్ట్ రామ్సార్ సైట్ రేణుక అనమాట. అతి పెద్దది వచ్చేసి సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఇలా చూసుకోవాలి. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. సో 5th క్వశ్చన్ ఎలా ఇచ్చారో చూద్దాం. సో ఇప్పుడు చూడండి కొంచెం లాజికల్గా ఉంటాయి. సో ఇది టఫ్ క్వశ్చన్ అనమాట, కొంచెం టఫ్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమడిగారంటే విచ్ వాజ్ ప్లాసీ వార్ టుక్ ప్లేస్. సో ప్లాసీ వార్ ఉంది కదా, ప్లాసీ యుద్ధం చాలా ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీలో, భారతదేశ చరిత్రలో చాలా ఇంపార్టెంట్. ప్లాసీ వార్ ఎప్పుడు జరిగిందని అడిగారు. ఇక్కడ వచ్చేసి ప్లాసీ వార్ ఎప్పుడు జరిగిందన్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి దగ్గర ఉన్నాయి, ఒక 1 year మాత్రమే గ్యాప్ ఉంది. సో మనకు వచ్చేసి 1755, 1756, 1757, 1758. సో ఇది ఇట్లాంటి క్వశ్చన్ మనం డిఫికల్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఏ ఆప్షన్స్ కూడా మనకి దూరంగా లేవు, దగ్గరగా ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే మనకి ఇది 1675, సో 1775, 1875 అలా ఇచ్చాడు అనుకోండి, ఒక 50 years 100 years గ్యాప్లో ఇస్తే మనకి ఓకే. అలా కాకుండా 1 year గ్యాప్లో ఇచ్చారు కాబట్టి డిఫికల్ట్గా వచ్చిన. సో మీకు ఆన్సర్ కరెక్ట్గా తెలియాలి. మీకు 1755 కాదనిపించింది, సో కాదు, 1756 కాదు, 1757 ఓకే. సో ఇది ఆప్షన్ కాబట్టి ఇది మిగతా అన్ని రాంగ్ అవుతాయి అనమాట. ఇట్లా ఇది కూడా డిఫికల్ట్ క్వశ్చన్ అనమాట. ఎలా అయితే డిఫికల్ట్ క్వశ్చన్. సో కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో ప్లాసీ వార్ కావచ్చు, బక్సర్ వారు 1964లో జరిగింది కదా, సో బక్సర్ వారు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట. జలియన్ వాలాబాగ్ 1999, సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కావచ్చు. సో ఇట్లా గాంధీ ఎప్పుడు వచ్చాడు, చంపారన్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది హిస్టరీ పరంగా. సో ఇట్లాంటి ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు 1972, సో బయోడైవర్సిటీ యాక్ట్ 1986 ఇవి ఉంటాయి కదా మనకి. సో 82 కావచ్చు, 86 కావచ్చు, ఇవన్నీ నీట్గా చూసుకోవాలి. ఇంకా 42nd అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది, 44th అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది. సో ఇట్లాంటివి కూడా నీట్గా యాంటీ డిఫెక్షన్లో ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో ఇయర్స్ అన్నిటికీ అవసరం లేదు, కొన్ని ప్రామినెంట్, సో ఇంపార్టెంట్ ఉంటాయి కదా ప్రామినెంట్, అటువంటి వాటికి ఇయర్స్ చూసుకోవాలి. సో నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ ఇది 6th క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, ఇది యాక్చువల్గా 6th చూడండి, ప్రింటింగ్ మిస్టేక్. సో ఇక్కడ చూస్తే వెన్ వాజ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫౌండెడ్ బై ఏఓహ్యూమ్. సో ఏ సంవత్సరంలో అంటే ఎప్పుడు ఏఓహ్యూమ్, మనకి బ్రిటిష్ అతను ఉన్నారు కదా, బ్రిటిష్ అతను, సో బ్రిటిషరు ఏఓహ్యూమ్ అని వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని కనిపెట్టాడు. సో ఇది వచ్చేసి ఎప్పుడు ఫౌండ్ అంటే దాన్ని నిర్మించాడు అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎప్పుడు స్థాపించారంటే చూడండి 1835, 53, 85 and 05. చూడండి అన్నిటికీ ఇక్కడ చూడండి, అన్నిటికీ మీకు దగ్గరగా అన్నిటికి కూడా మీకు ఇక్కడ సో దగ్గరగా ఉన్నాయి. అన్నిటికీ ఇంపార్టెంట్ ప్రీడామినెంట్ ఒకటి ఉందన్నమాట. సో ప్రతిదానికి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే ఉంది. సో మనకి 18 ఇక్కడ చూడండి నీట్గా అర్థమవుతుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అడిగాడు. సో 1835లో వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, సో భారతదేశంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని లార్డ్ విలియం బెంటింగ్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని లార్డ్ మెక్కాలో మినిట్ ఉంది కదా, సో దాని ద్వారా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో 1853లో రైల్వేస్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు.
సో రైల్వేస్ ఉన్నాయి కదా, సో రైల్వేస్ని ఎవరు లార్డ్ డల్హౌసీ మనకి ముంబై నుంచి థానే వరకు 24 కిలోమీటర్స్ రైల్వేస్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడనమాట 1853లో. 1885లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపిస్తారనమాట. సో మనకి ఏఓహ్యూమ్ స్థాపిస్తారు. సో 1905లో మనకి హోమ్ రూల్ మూవ్మెంట్ అవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు జరుగుతున్నాయి అనమాట. సో 1906 వచ్చేసి ముస్లిం లీగ్ స్థాపిస్తారు. సో ముస్లిం లీగ్ అనేది స్థాపించారనమాట. సో మనకి ఆగా ఖాన్ మిగతా వాళ్ళు కలిసి సో ఇట్లా ఇంపార్టెంట్. సో చూడండి ఇక్కడ చూస్తే మీకు అన్ని ఇయర్స్కి ప్రీడామినెంట్ ఉంటాయన్నమాట. సో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేస్తారు 18, ఎందుకంటే ఎక్కువగా మీరు ఇయర్స్ని చూస్తుంటారు అనమాట. అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది, ఇంపార్టెంట్ ఈవెంట్ అనేవి ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని ఎగ్జామినర్ చాలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారు అనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏఓహ్యూమ్ వచ్చేసి 1885లో స్థాపిస్తాడు, 1885లో. సో రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా మీకు చాలా ప్రీడామినెంట్గా తెలిసినటువంటి ఉంటాయి కాబట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా ఇస్తాను అనమాట. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా మంది ఎక్కువగా ఆన్సర్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పు పెడుతూ ఉంటారు అనమాట. సో ఇవి నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే సో ఒక ప్రొఫెసర్ని అయితే అడిగాను అనమాట. సో చాలా పెద్ద ప్రొఫెసర్ హైదరాబాద్లో. సో ఆ ప్రొఫెసర్ని అడిగి నేను ఆ ప్రొఫెసర్ దగ్గర నుంచి ఈ క్వశ్చన్స్ అయితే నేను గ్యాదర్ అంటే ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆయన మామూలుగా టెస్ట్ సిరీస్ అవి ఎక్కువ చెక్ చేస్తూ ఉంటాడు. సో టెస్ట్ సిరీస్ వాటి గురించి ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి నేను తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇట్లాంటి హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతో వచ్చేసి ఇవి తీసుకున్నాను. సో ఎందుకంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంతమంది ఆస్పిరెంట్స్ ఎక్కువగా తప్పు చేస్తున్నారో మనకి తెలియదు. సో మన టెస్ట్ సిరీస్ మనకి గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం కదా, వాటిలో కూడా నేను ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా మెన్షన్ చేశాను. సో మన గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ ఉంది కదా, అది గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 వాళ్ళకి కూడా చాలా వెళ్ళిపోతుంది. నేను ఆ స్టాండర్డ్లో ఎగ్జామ్ అనేది పెట్టానమాట. క్వాలిటీ క్వశ్చన్స్ చాలా నీట్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో, కంప్లీట్గా ఈ వీడియో వచ్చేసి ఇవాళ వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే మన ఛానల్లో పర్సనల్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో గైడెన్స్ అనేది ఒక పర్సన్కి కోచింగ్ అవసరం లేకుండా పర్లేదు, కానీ గైడెన్స్ అనేది రైట్ గైడెన్స్ ఉంటే చాలా సక్సెస్ వేలో వెళ్తారు. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. సో మీరు ఎలా కాంటాక్ట్ అవుతారంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాట్సాప్ లింక్ మన టీమ్ది. సో టీమ్ 7 కాన్సెప్ట్స్ ఉంటారు, మీరు అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో 100+ మనకి 120 వరకు వచ్చారు, ఇంకొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో లిమిటెడ్ ఆస్పిరెంట్స్ని తీసుకొని మంచి కంటెంట్ ఇచ్చి వాళ్ళ ద్వారానే ఎక్కువ ఫోకస్ అనే టార్గెట్ అనేది పెట్టుకున్నారు పర్సనల్ గైడెన్స్లో. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. నా పేరు శివన్, సైనింగ్ ఆఫ్.